పాలనలో ప్రక్షాళన దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తుంది. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీసీపీ హరీష్ గుప్తా భేటీ అయ్యారు. ఇప్పటికే వివాదాస్పద అధికారులుగా ముద్రపడ్డ వారి చిట్ట రెడీ అయినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే పెద్ద ఎత్తున బదిలీలకు అవకాశం ఉంది. జాబితా కొలిక్కి రాగానే కీలక నిర్ణయాలు ప్రకటించే వీలుంది. పాలనలో ప్రక్షాళన దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తుంది. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ప్రస్తుతం నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత శాఖల వారీగా ప్రక్షాళన మొదలవుతున్నట్టుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే కీలక శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగాన్ని మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశం ఉంది. బదిలీలు ఉంటాయనేటువంటి ఒక సంకేతాన్ని బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీతో పాటు ఏపీ సిఎస్ ని కూడా విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జిల్లాల వారీగా జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లతో పాటు పోలీస్ ఎస్పీలు, అదేవిధంగా డిఎస్పీల వరకు కూడా పూర్తిగా మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి అధికారులు ఎవరున్నారు, ఇప్పుడు వారి స్థితిగతులు ఎలాగున్నాయి, వాటికి సంబంధించినటువంటి బదిలీలకు సంబంధించినటువంటి ఆస్కారాలు ఏమిటి అనేటువంటి అంశాలపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈ ఇద్దరు కీలక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి భేటీగా అవడంతో బదిలీలకు సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే భారీ ఎత్తున ప్రచారం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇదే ఈక్వేషన్ లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో పెద్ద ఎత్తున బదిలీలకు సంబంధించినటువంటి ఆస్కారం ఉంటుంది అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఈ రోజు లేదా రేపు పూర్తిగా జిల్లాల వారీగా కలెక్టర్లు, అదేవిధంగా ఐఏఎస్లు, ఐపీఎస్లకు సంబంధించినటువంటి బదిలీలు ఉంటాయి అన్నటువంటి ఒక అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి, అధికార వర్గాల నుంచి వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే చంద్రబాబుతో డీజీపీ కూడా సమావేశమయ్యారు. ఉదయం సిఎస్ సమావేశమై వెళ్లిన తర్వాత డీజీపీ విడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. ఇరువురు అధికారులు భేటీ తర్వాత ఎలాంటి నిర్ణయాలు బయటకు వస్తాయన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారాయి. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ హరీష్.